తెలంగాణ మట్టిలోనే కథ ఉంది. మరి పూర్వపు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మొదలుకుంటే గుణాఢ్యుడు రాసిన బృహత్ కథ నుంచి మరి సియూసి కథల వరకు, అట్లాగే తెలంగాణ కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేసినటువంటి చరిత్ర ఉమ్మడి మెదక్ జిల్లా. మరి అదేవిధంగా 1926లో వచ్చినటువంటి దీనబంధు పత్రికలో బెల్లంకొండ సంపతులు గారు, మరి వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఆ గజ్వేల్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి సాహిత్యం కూడా చాలా విలువైంది. అదే సందర్భంలో సార్ మరి చిత్రకన్ను తేవడం జరిగింది. ఆ చిత్రకన్ను కథలు కూడా చాలా అద్భుతమైనటువంటి కథలు. ప్రతి కథలో కూడా మనకు ఒక గొప్ప ఆలోచన విధానాన్ని మనకు అందజేస్తాయి. ఈ బండారం కథల్లో చూసుకున్నట్టయితే ఈ బండారం కథల్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను, మరి పల్లె అనుబంధాలను మనం చదువుతుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది, మనసును పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. పుస్తకం చదువుతుంటే మరి మన ముందు ఒక స్క్రీన్ ప్లేలో జరుగుతున్నట్టుగా, ఒక సినిమా టాకీస్లో ఉండి మనం ఇక్కడ ఉండి అక్కడ జరుగుతున్నటువంటి ఒక ఆటల్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది, ఒక వినోదాన్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఇందులో నాకు బాగా నచ్చినటువంటి కథ నన్నెజీవులు కథ. ఆ నన్నెజీవులు కథలో ఒక ఇల్టం తెచ్చుకుంటారు. ఇల్టం తెచ్చుకున్నటువంటి అల్లుడిని ఎవరు కూడా సరిగ్గా చూడరు. ప్రతిసారి ఆయనను వేధిస్తుంటారు, ప్రతిసారి అతన్ని చీదరించుకుంటారు. ఛాయ్ కూడా పోయరు, కనీసం ఛాయ్ పోయని బతుకు నాకెందుకు అని చాలా కష్టం చేసి ఆయన ఒకనాడు ఈ బతుకు బతికే కంటే చనిపోయింది నయమని చావడానికి సిద్ధమై తాడేసుకుంటాడు. అప్పుడు రత్నవ చూస్తుంది, అవి ఎవరు అనుకుంటే అక్కడికి పోతుంది. పోయేసరికి ఆయన ఉరివేసుకోవడానికి సిద్ధపడుతుంటాడు. ఏమైందన్న ఏమైంది అని అంటే అప్పుడు ఆయన ఏడుస్తుంటాడు. ఆ ఏడుస్తూ ఏం చెప్తాడంటే, ఎవరికి ఇష్టంగాని బతుకు ఎందుకు బతకాలి, నేను చావడమే మంచిదని ఆయన అంటాడు. అదే సందర్భంలో ఆయనను ఇంటికి తీసుకుపోయి రత్నవ్వ మరి వాళ్ళ అమ్మనే, సార్ వాళ్ళ అమ్మనే చక్కెర చాయ్ పత్త అప్పుడు దుకాణాలకు పంపించి, బహుశా బాగానే అయి ఉంటుంది, ఛాయ్ వేసి పోస్తుంది. కొన్ని రోజుల తర్వాత మరి రత్నవ్వ పెర్మిటి అనేకమైనటువంటి మాటలు అంటుంటే ఆ మాటల్ని భరించలేని రత్నవ్వ ఆ బావిలో పడడానికి పోతున్నప్పుడు ఇదే మరి ఆ వడ్లైన కాపాడడం జరుగుతూ ఉంటుంది. చూడండి, రెండు సందర్భాలు వేరైనా, రెండు విషాదాలు వేరైనా, ఒకరికి బాధ కలిగినప్పుడు ఇంకొకరు చేయూతనివ్వడం, మరొకరికి బాధ కలిగినప్పుడు మరొకరు మరి జీవితం మీద విరక్తి కలిగినప్పుడు ఆ విరక్తి నుంచి, ఆ విషాదం నుంచి ఒక సంభవపరిచే విధంగా, స్ఫూర్తి నింపే విధంగా, బతుకుపై ఆశ కలిగించే విధంగా మరి ఉంటుంది. బండారం గురించి చెప్తూ సార్ అంటాడు, దౌలతాబాద్లో ఉన్నటువంటి బండారం ఒకటి ఉంది, మరి దుద్దెడ పక్కపంటి ఉన్నటువంటి బండారం ఒకటి ఉంది. ఇది తెలవాలంటే అక్కడ మంత్రగాళ్ళు ఎక్కువ ఉంటారని, కట్టుపోతల బండారం అంటారని ప్రతి అంశాన్ని తెలియజేస్తాడు. అట్లాగే సావుకారు గురించి ఎన్ని పాత్రలో నిజంగా అవి ఎప్పుడో జరిగినప్పటికి కూడా ఇప్పుడు జరిగినట్టే మనకు అనిపిస్తుంది. ప్రతి అంశం మన చిన్న వాక్యాలతోటి, నాకు కొలకలూరి కానీ, తర్వాత సత్యం శంకరమంచి గారు కానీ, శ్రీపాద గారు కానివ్వండి, ప్రతి కథకుల యొక్క ఆ శైలి మనకు అందులో కనబడుతుంది. రెండు వాక్యాలతోటే, రెండు పదాలతోటే ఒక వాక్యం. ఆ వాక్యం చదువుతుంటే మనకు డైరెక్ట్గా హృదయంలోకి దిగినట్టుగా ఆ సంభాషణ ఉంటుంది. పాత్రోచిత సంభాషణ కానీ, ఆ కథావర్ణం కానీ చాలా అద్భుతంగా ప్రతి కథను మన ముందు ఉంచాడు సారు. తర్వాత శానతనం, మనసు పాడుగాను మనసు జంజాటము లాంటి కథలు మనం చదువుతుంటే మన ముందున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఈ కథల గురించి మరి చదువుతుంటే మనం జీవితాలు చదివినట్టుగా అనిపిస్తుంది. ఈ కథల్లో మనల్ని మనం పరిశీలన చేసుకున్నట్టుగా ఉంటుంది. మన ఇంటి పక్క వాళ్ళను, అంటే కథలో ప్రధానమైనటువంటిది సార్వజనీనత. అలాంటి సార్వజనీనత చాలా అద్భుతంగా ఆ కథల్లో చిత్రించబడ్డది. కాబట్టి చాలా గొప్ప రాసిన సారుకు బండారాన్ని మొట్టమొదటిగా చూసుకున్నట్టయితే మన తెలంగాణ ప్రాంతం నుంచి
చాలా ఊర్ల పేర్ల నుంచి కథలు వచ్చాయి. వేములవాడ కథలని, తర్వాత ఇంకా చాలా కథలు వచ్చాయి. అలాంటి ఒక గొప్ప ప్రత్యేకత ఈ కథా సంకలనానికి ఏంటంటే బందారం కథలు అని సిద్దిపేట జిల్లాలో ఒక ఊరు పేరు మీద మొట్టమొదటిగా వచ్చినటువంటి కథలు ఏమైనా ఉన్నాయంటే అవి బందారం. కవిగా పుట్టినందుకు, రచయితగా మరి అనేక చోట్ల తన యొక్క భావజాలాన్ని, తన యొక్క ఆలోచనను ప్రచురించినందుకు, బందారానికి సార్థకత చేకూర్చినందుకు సార్కు వినమ్రంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ